అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం తరువాత పీఠం కదిపే విధానం కానివ్వండి, తోరం కలసం మీద వచ్చే సందేహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు లాంటివి చేసినా కూడా మనకి పూజ ఎలా చేయాలి అనే సందేహాలతో పాటు పూజ తరువాత పనులు ఎలా చేసుకోవాలి, పీఠాన్ని ఎలా కదపాలి, అక్కడ ఉన్నటువంటి పూజా సామాగ్రి అంతా కూడా ఏం చెయ్యాలి, అలాగే పీఠం ఏ సమయంలో కదపాలి అనే విషయాలన్నీ కూడా సందేహాలు అనేవి ఉంటూ ఉంటాయండి. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం వరకు నేను పీఠం ఎలా కదపాలి ఈ సందేహాలన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పీఠాన్ని ఎప్పుడు కదపాలి అనే విషయానికి వచ్చినట్లయితే, మనం శుక్రవారం పూజ అనేది చేసుకుంటాం. ఆ రోజంతా ఏదో ఒక పనుల్లో మునిగిపోతూ ఉంటామండి. అలాగే మన ఇంటికి అతిథులు వస్తూ ఉంటారు, వాయిన తాంబూలాలు తీసుకోవటానికి వస్తూ ఉంటారు. ఇలా మనం ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒక పనిలో ఉంటూ ఉంటాము. అయితే చాలామంది శుక్రవారం కదపటానికి ఇష్టపడరు. అదే విధంగా శుక్రవారం కూడా అమ్మవారిని కదపకూడదు, అలాగే పూజా ద్రవ్యాలని కూడా అలాగే పీఠాన్ని కదపకూడదు. కాబట్టి శనివారం ఉదయం మీరు పీఠాన్ని కదుపుకోవచ్చు. అది కూడా మీరు ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి తరువాత అక్కడ ఉన్నటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పీఠం కదుపుకోవాల్సి ఉంటుంది. అలాగే రెండవది, కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని ఏం చేయాలక్క అని అడుగుతున్నారండి. కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయని మీరు ప్రసాదంగా తీసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ పీస్ కానివ్వండి, లేదంటే కొబ్బరికాయలు కానివ్వండి, కలసం దగ్గర ఉపయోగించే బియ్యం కానివ్వండి, వీటిల్ని మీరు వేద పండితులకి ఇవ్వవచ్చండి. మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి అక్కడ పండితులకి సమర్పించవచ్చు. లేదు ఈ పద్ధతి కూడా మాకు వీలు పడదు అనుకుంటే కనుక ఆ కలసం మీద పెట్టినటువంటి బ్లౌజ్ పీస్లో మీ కొబ్బరికాయని ఉంచి ఇంటి సింహద్వారం పైన కట్టుకోవచ్చండి. ఈ మూడు పద్ధతులు ఏదో ఒక పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందుకంటే కలసం మీద పెట్టినటువంటి కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో అది చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటుంది, అదేవిధంగా శక్తివంతమైనది అనమాట. కాబట్టి మీరు ఇంటి సింహద్వారం పైన కట్టుకున్నా కూడా చాలా మంచిదండి. లేదంటే వేద పండితులకి ఇవ్వచ్చు, లేదంటే ప్రసాదంగా కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే దగ్గరలో పారేటువంటి నీరు ఉంది అనుకుంటే ఆ నీటిలోనైనా ఈ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీటిలో కలపొచ్చు. అదేవిధంగా మీరు అమ్మవారికి చీర కట్టి ఉన్నారు అనుకుంటే ఆ చీరని మీరు కట్టుకోవచ్చండి. పండగలకి పూజలకి చక్కగా పర్వదినాల్లో ఈ చీరని కట్టుకోవచ్చు. బ్లౌజ్ పీస్ విషయంలో కూడా అంతేనమాట. ఒకవేళ మీరు బ్లౌజ్ పీస్ పెట్టి ఉన్నారు అనుకుంటే ఆ బ్లౌజ్ పీస్ని మీరు ఉపయోగించుకోవచ్చు. లేదు అనుకుంటే ఆ బట్టల్ని మళ్ళీ తడిపి ఒక్కసారి బయట ఆరబెట్టి మళ్ళీ వాటిల్ని అమ్మవారి నవరాత్రుల్లో కానివ్వండి, లేదంటే మళ్ళీ అమ్మవారి పూజల్లో కానివ్వండి వినియోగించుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమని మీరు రోజు ధరించవచ్చండి. మీ పనులు విజయవంతంగా అవ్వటానికి కుంకుమ చాలా మంచిదనమాట. ఎందుకంటే వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి కుంకుమ చాలా మంచిది, కాబట్టి రోజు మీరు ధరించవచ్చు. అలాగే ఇంటి గుమ్మాలకు పెట్టవచ్చు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినట్లయితే కనుక వారికి ఏదైనా తాంబూలం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ కుంకుమను పెట్టుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. పసుపు కూడానండి, పసుపు కూడా మీరు గుమ్మ గడపకి ఏదైతే ఉంటుందో ఆ గడపకి మీరు రాసుకోవచ్చు. అలాగే మీరు తాలిబొట్టుకి మీరు పెట్టుకోవచ్చు, అంతేకాని కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. అలాగే మనం పసుపు గణపతిని కూడా చేసుకుంటూ ఉంటాం వరలక్ష్మి వ్రతంలో. ఈ పసుపు గణపతిని మాత్రం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు. లేదు అంటే మీరు పారే నీళ్ళల్లోనైనా కలుపుకోవచ్చు. లేదు అంటే పచ్చని చెట్టు దగ్గర అయినా కూడా ఉంచవచ్చు. అంటే మీకు ఆలయం దగ్గరగా ఉంది అనుకుంటే ఆలయానికి వెళ్ళి పచ్చని చెట్టు దగ్గర అయినా ఉంచవచ్చు. లేదు అంటే ఈ పసుపు గణపతిని కొంచెంగా తీసుకుని మీరు ముఖానికి కూడా రాసుకోవచ్చండి. అలాగే మీరు ఉపయోగించే పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, అంటే గోమతి చక్రాలు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి, వెండి పువ్వులు కానివ్వండి, ఇవన్నీ పూజా ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు తీసిపెట్టి పచ్చి పాలల్లో కడిగి తర్వాత నార్మల్ వాటర్తో కడిగి భద్రపరచుకోవాలి. ఇదే విధంగా మీరు పూజ చేసే ముందు కూడా పచ్చిపాలతో శుద్ధి చేసి నార్మల్ వాటర్తో శుద్ధి చేసి తర్వాత ఉపయోగించాలండి. పూజకి ముందు పూజ అనంతరం కూడా ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి.
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నాము అంటే అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండటానికి చేస్తున్న వ్రతం అండి. కాబట్టి ఈ వ్రతంలో ఉద్యాపన ఉద్వాసన ఇట్లాంటివి ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే మనం అమ్మవారిని మన ఇంటి నుంచి బయటికి పంపించము, ఇంట్లోనే కొలువై ఉండేటట్టు చూసుకుంటాం. కాబట్టి పీఠాన్ని 3 సార్లు కదపాలి, ఫోటోని 3 సార్లు కదపాలి, కలశాన్ని 3 సార్లు కదపాలి అనే నియమాలు ఏమీ లేవండి. జస్ట్ నార్మల్గా మీరు మన్నాడు ఈ కలశం ఏదైతే ఉంటుందో వాటిని తీసి మీరు యథావిధిగా పూజ అనేది చేసేసుకోవాలి. అలాగే ఇంతటి భాగ్యాన్ని అంటే మీ పూజ చేసే అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చావు తల్లి అని ఆవిడికి ఒక నమస్కారం తెలియచేసుకుని ఆవిడ ఫోటోని మీ పూజా మందిరంలోనే ఉంచుకొని చక్కగా మళ్ళీ శనివారం ఉదయమే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత అంటే పీఠాన్ని ఇలా కలశాన్ని అంతా కూడా పూజా ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి దీపారాధన చేసుకుని మళ్ళీ దక్షిణ తాంబూలాన్ని ఇవ్వాలండి. ఇలా మీరు నిత్య పూజలాగా చేసేసుకోవచ్చు. అయితే ఈ వారం పూజ చేసుకోవటం కుదరలేని వారు ఈ శ్రావణ శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఏ శుక్రవారమైనా మీరు అనుకున్నట్లు చక్కగా అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అలాగే మీరు సెపరేట్గా పూజ చేసుకున్నారు, ఇంకా పూజ దీపం అనేది మీకు శనివారం ఉదయం వరకు వెలుగుతోంది అనుకుంటే కనుక మీరు ఆ దీపాన్ని పట్టుకు వెళ్ళి మీరు నిత్య పూజ చేసుకునే దగ్గర మీరు పెట్టుకోవచ్చండి, ఏ ప్రాబ్లం లేదు. అంతేకాని ఉద్వాసన ఉద్యాపన ఇట్లాంటివి మాత్రం చెప్పకపోవటం మంచిది. ఎందుకంటే వరమహాలక్ష్మి అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉండటానికి మనం చేసేటటువంటి పూజ వరలక్ష్మి వ్రతం. అంతేకాని అమ్మవారిని బయటికి పంపించే విధానం కాదు. కాబట్టి ఇక్కడ నేను కలశం ఎలా కదపాలి అనే విషయం మాత్రమే మీతో తెలియజేస్తున్నాను. కలశంలో చాలామంది రాగి లేదంటే వెండి బంగారు కాయిన్స్ కూడా వేస్తూ ఉంటారండి నీళ్ళల్లో. ఈ కాయిన్ చాలా శక్తివంతమైనదన్నమాట. ఈ కాయిన్ని మీరు పూజ చేసే స్థలంలో కానివ్వండి లేదంటే మీరు డబ్బులు భద్రపరుచుకునే స్థలంలో కానివ్వండి ఈ కాయిన్ని పెట్టుకోవచ్చు. అలాగే ఈ వాటర్ ఏదైతే ఉన్నాయో ఆ వాటర్ని పారే నీళ్ళల్లో కలిపినా పర్వాలేదు, లేదంటే పచ్చని చెట్లకి వేయవచ్చు. లేదు అంటే కనుక ఆ నీరు చాలా శక్తివంతంగా మారుతాయి. కాబట్టి మీరు తమలపాకుతో కానీ లేదంటే వట్టివేలు ఉపయోగించినట్లయితే దాంతో కానివ్వండి ఇల్లంతా ఒకసారి చల్లుకుంటే ఇల్లు కూడా చాలా పవిత్రం అవుతుందన్నమాట. ఈ విధంగా చేసి ఆ నీటిని పచ్చని చెట్లకి వేసుకుంటే మంచిది. అలాగే మీరు శ్రావణ మాసం అన్ని శుక్రవారాలు కూడా కలశం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీరు చేయగలము అనుకుంటే వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో అలాగే ఈ 4 వారాలు చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మీరు నిత్య దీపారాధన ఎలా చేస్తారో అలా పూజ అనేది చేసుకోవచ్చు. మీ శక్తి కొలది మీరు పూజ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఈ శ్రావణ మాసంలో కనకధర స్తోత్ర పూజ చేసుకున్న చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే మణిద్వీప వర్ణన చేసుకున్న చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలా అమ్మవారికి రకరకాల వ్రతాలు పూజలు నిర్వహించుకోవచ్చండి. ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే మనకి చాలా పవిత్రమైనటువంటి మాసం. కాబట్టి ఈ మాసంలో ఏ పని తలపెట్టినా ఏ వ్రతం చేసినా మనకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇక తోరం విషయానికి వచ్చినట్లయితే తోరం కూడా అంతేనండి. తొక్కనటువంటి ప్రదేశంలో లేదంటే పచ్చని చెట్లకి లేదంటే నిర్మాల్యం ఎక్కడైతే చేస్తారో పూజా ద్రవ్యాలు అక్కడ మీరు తోరాన్ని కూడా ఉంచవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. తోరం తీసేటప్పుడు కూడా మీరు కత్తిరిని ఉపయోగించి తీయకూడదండి. ముడి ఏదైతే ఉందో ఆ ముడిని మాత్రమే తీయాలన్నమాట. చాలామంది కట్ చేసేస్తూ ఉంటారు, అలా మాత్రం చేయొద్దు. అలాగే గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అక్క అని అడుగుతున్నారు. గర్భిణీ స్త్రీలు 5వ నెల వరకు చేసుకోవచ్చు. అంటే 5 వచ్చింది అనుకుంటే అంటే 5 స్టార్టింగ్ అయ్యింది అనుకున్నప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు. ఎందుకంటే మనం దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం పూజలు చేస్తున్నప్పుడు వ్రతం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటాం. చాలా పనులు అనేవి ఉంటూ ఉంటాయి. మనం మధ్య మధ్యలో పూజలో లెగుస్తూ ఉంటాము, పనులు చేసుకుంటూ ఉంటాము, చాలా స్ట్రెయిన్ అనేది అయిపోతూ ఉంటాం. ఇలా అయినప్పుడు గర్భిణీ స్త్రీలకి అంత మంచిది కాదు. కాబట్టి ఈ నియమం అనేది లేదండి. అంతేకాకుండా మనం పూజ అనేది 5వ నెల నుండి పురిటి రోజులుగా మనకి లెక్క కడతారు. కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం 5 మొదలైన దగ్గర నుండి చేయకూడదన్నమాట. మీ ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, మీ సిస్టర్స్ కానివ్వండి, ఎవరైనా పూజ చేస్తున్నారు అనుకుంటే కనుక అక్కడ కూర్చొని మీరు చూడవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.